ఒక గర్భిణీ భార్య తన భర్తను మీకు ఏమి కావాలి, ఆడపిల్ల లేదా మగబిడ్డా అని అడిగింది. భర్త ఇలా అన్నాడు, ఒక అబ్బాయి పుడితే నేను అతనికి గణితం నేర్పుతాను. నేను అతన్ని నా పని భాగస్వామిగా చేసుకుంటాను. పూజ ఎలా చెయ్యాలో, వ్యాపారం ఎలా చెయ్యాలో మొదలైనవి నేను మీకు నేర్పుతాను. భార్య నవ్వి, ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు అని అడిగింది. భర్త నవ్వి, అది ఆడపిల్ల అయితే ఆ బిడ్డకు నేర్పించడానికి నా దగ్గర ఏమీ ఉండదు అన్నాడు. ఆ పిల్ల నాకు అన్నీ నేర్పుతుంది. నేను ఎలా దుస్తులు ధరించాలి, మీరు ఎలా తినాలి, మాట్లాడే విధానం ఎలా ఉండాలి. అతి త్వరలో ఆమె నాకు రెండవ తల్లి అవుతుంది. నేను ప్రత్యేకంగా ఏమీ చేయనప్పటికీ ఆమె నన్ను హీరోలా చూస్తుంది. నేను ఏమీ చెప్పకుండానే ఆమె అద్దీడీ అర్థం చేసుకుంటుంది మరియు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో నాలో గుర్తిస్తుంది. ఆమె మా ఇంటి యువరాణి. ఆమె ఈ ప్రపంచంలో నాకోసం పోరాడుతుంది. నన్ను బాధపెడితే ఆమె ఎవ్వరినీ ఎప్పటికీ క్షమించదు. భర్త సమాధానంతో అయోమయంలో పడిన భార్య ఇలా అడిగింది, కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం మీ కూతురు అన్ని పనులు చేస్తుంది మరియు మీ కొడుకు చెయ్యడా? భర్త బదులిచ్చాడు, లేదు, నా కొడుకు కూడా ఇవన్నీ చేయగలడు. కాని కాలక్రమేణా అతను తన జీవితాంతం దీనిని నేర్చుకుంటాడు. కాని ఆడపిల్లకు సహజసిద్ధమైన లక్షణాలతో పుడుతుంది. ఒక ఆడపిల్లకు తండ్రి అవడమనేది ఒక పురుషుడికి గర్వకారణం. భార్య ఆలోచించి ఇలా అంది, అంతా బాగానే ఉంది, కాని ఆ అమ్మాయి వివాహం చేసుకుని వెళ్ళిపోతుంది. భర్త ప్రశాంతంగా అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే, కాని ఆమె ఎక్కడికి వెళ్ళినా మనమామె హృదయంలో ఉంటాము. అమ్మాయిలు దేవతలు. వాళ్లు పుట్టిన క్షణం నుండి మన పట్ల ఎప్పుడూ బేషరతు ప్రేమ మరియు శ్రద్ధ కలిగి ఉంటారు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మూన్లైట్ ఫెయిరీ టేల్ స్టూడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.